వెల్కమ్ టు స్వామి వేముల 516. చాలా పని ఏంటంటే చిన్న స్లాబ్ ఒకటి గులగొట్టాలి, ఒక రూమ్ మట్టుకు. దాన్ని అమౌంట్ ఎంత, అది ఎంతసేపు టైం పడుతుంది, అది ఏంది అనేది మీకు మొత్తం డీటెయిల్గా చెప్పేస్తా. ఇగో ఈ గోడ ఇట్లా 4 డబ్బా షేప్లు ఉంది కదా గైస్. ఈ డబ్బా షేప్లో మనం గులగొట్టాలన్నట్టు. దీన్ని మనం 5,000 మాట్లాడుకున్నాం. మినిమం 5-6 గంటలు పడుతుండొచ్చు దీన్ని గులగొట్టాలి. మనోడైతే పని స్టార్ట్ చేసిండు. ఈ ముంగలు కూడా ఆల్రెడీ గండ తీసుకొని కొట్టిండు. అటు ఇటు వచ్చే వరకల్లా, వాటర్ దాగి వచ్చే వరకల్లా మన తమ్ముడు ముంగలు కూడా గండ తీసుకొని కొట్టేసిండు. ఒట్లా వాడేస్తున్నాడు చూడండి. మనోడు ఫాస్ట్గా ఉండు. దెబ్బతో 2-3 గంటలలో అయిపోతుంది. అయింది గైస్. మనం బండి కూడా స్టార్ట్ చేసినాం. ఇంకా ఫస్ట్ సెంటర్కి వెళ్ళి కొట్టుకుంటూ వస్తుంది. బేగర్ తీసుకొని సెంటర్కి వెళ్ళిపోయాడు. నేను కూడా పైకి ఎక్కుతున్నా. పైకి ఎక్కి మనోడు తమ్ముడు ఎట్లా కొడుతుండో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మధ్యలో ఓళ్ళు పెడుతున్నట్టు కొడుతుంది. మధ్యలోనే ఓళ్ళు పెడుతుండో. ఎందుకు సైడ్ ఎమ్మటి కొట్టుకొస్తే బాగానే ఉన్నాం, మరి మధ్యలో ఎందుకు కొట్టుకుంటుండో. ఓళ్ళు స్లాబ్ అయితే ఓళ్ళు పెట్టిండు ఆల్రెడీ మావాడు. ఈ మావాడిని ఊపి చూస్తుంటే 2-3 గంటలలో కొట్టేసాటే కొడుతుంది. వేసేయి తొందర అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం. గైస్, మీకు ఒక డిస్టర్బెంట్ సౌండ్ వస్తున్నట్టు కొడుతుంది. ఎందుకంటే దేవుని పూజ చేస్తున్నాం సైడ్ ఎమ్మటి ఒక గుడి దగ్గర. డిస్టర్బెంట్ అవుతున్నందుకు సారీ. మనోడు ఈ స్లాబ్కి అయితే పెద్ద బొక్కనే పెట్టిండు. ఈ బొక్క వేగం చూసి మన దగ్గర ఉన్న కరెంట్ బేగర్ కూడా తెచ్చేసిన. ఎందుకంటే మనకు అక్కడ సైడ్లు ఎమ్మటి చూపిస్తున్నా. ఈ సైడ్లు ఎమ్మటి రైట్ సైడ్లో చిన్న ఆడ సజ్జ కాడ కొట్టనీకి వస్తలేదు. బేగర్ అనేది ఆగుతలేదు. కరెంట్ బేగర్తో ఇప్పుడు తమ్ముడు కొట్టేస్తుండే ఇది కూడా. ఎందుకంటే ఈడ నిలబడ్డాం అనుకో, నేనైనా తమ్ముడైనా, ఆ బ్రేకర్ 60 కిలోలు, నేను 70-80 కిలోలు, తమ్ముడు 60 కిలోలు, మీ ఇద్దరు ఎవరు నిలబడ్డా కానీ కష్టం అన్నట్టు. ఇప్పుడు ఆడ నిలబడి మేము కొడుతుంటే ఇట్లా జారింది అనుకో, ఏడొచ్చి పడతాం, కింద వచ్చి పడతాం అట్లా. అందుకనే కరెంట్ బ్రేకర్ ట్రై చేస్తున్నాం. ఆడ మనకి ఇబ్బంది కావద్దు అన్నట్టు. మనం చేసే ఇది ఒక్క వర్క్ కాదు కదా. ఇక మనం బండిని నమ్ముకున్నాం, మిమ్మల్ని నమ్ముకున్నాం. ఇక ఈ వర్క్తోనే ఆగిపోదు కదా. అట్లా మొత్తానికైతే బొక్కల మీద బొక్కలు పెట్టేస్తుంది మావాడు. ఈ పెద్ద బొక్కను అయితే ఇక సాంబాడ అయిపోయినట్టు కొడుతుంది. ఇందాక కొట్టేసినాం ఇక బేగర్ తీసుకొని జర రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాం. ఇంతవరకు అయితే కొట్టేసినాం గైస్. ఇంతవరకు కొట్టి అలసిపోయినాం. ఇప్పటికీ మధ్యాహ్నం టైం అయిపోయింది. ఆకలి బీభత్సంగా అయిపోతుంది. మొత్తానికైతే అన్నం తినొచ్చినాక నేను కొట్టే కాడ పిల్లర్ భీమ్ ఉంది. భీము దానికి ఓర్లు పెట్టాలని చెప్పేసిన. ఆ భీమ్ కొట్టాలంటే ఈ స్లాబ్ పైన స్లాబ్ కొట్టేసిన. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ నా ఇంకా ఉన్న స్లాబ్ కొట్టేసిన. ఈ గ్యాప్ ఇప్పుడు ఈ గోడ ఉంది కదా గైస్. ఇప్పుడు నేను కొట్టే కాడ గోడను చూసిన. ఆ గోడకు 1 ఇంచ్ గ్యాప్ రాకుండా కొట్టమంటుండు ఎవరు ఇల్లుగల ఆయన. అదే మన ఇప్పుడు సైడ్ ఆయన. ఆ గోడకి ఇంచ్ గ్యాప్ రాకుండా ఎట్లా కొడతారు గైస్? బేగర్ ఆగుతుంది ఆడ. ఆయన చెప్పుకోమట్నే ఉంది, నేను ఇన్కమట్నే ఉంది, నా కొట్టుకోమట్నే ఉంది, అంతా సరిపోయింది ఆడ. అట్లా అందుకని నేను చెప్పేసిన అంత రాదు దగ్గరికి అని. అంటే నువ్వు పైసలు పుణ్యానికి తీసుకున్నావు బాబా అంటున్నాను. ఇంకా మనం ఏం మాట్లాడతాం, సైన్యంతో ఇబ్బంది పెట్టద్దని ఆ మూలకు ఇక వచ్చినంత వరకు ట్రై చేస్తున్నాం. 1 ఇంచు గ్యాప్ రాకపోతే ఆడ బేగర్ ఎట్లా అవుతుంది? అర్థం చేసుకోవాలి. ఆయన కూడా అర్థం చేసుకుంటలేడు. ప్రస్తుతానికైతే ఈ గోడకైతే కొట్టేస్తున్నాం. అందులోనే భీము ఉంది. ఈ భీము ఇప్పుడు నేను కొట్టేదాని కింద ఉంది. భీము మధ్యలో పైన స్లాబ్, కింద సజ్జ. ఫస్ట్ ఇట్లకెళ్ళి కొట్టుకపోయినా అయిపో మా తమ్ముడు. అలా వడ్డీ ఇరికిపోతుంది. అల్లనే మళ్ళా 1/2 ఇంచు కూడా తేడా రావద్దు అన్నాడు. ఇరిగిపోయింది, రాడి ఇరిగిపోయినట్టు. రాడి ఇరిగిపోయింది. ఏం కొడతాం కదా, ఆ మూలలో 60 కిలోల బేగర్ రాగాలంటే ఏమవుతుంది? ఇలాంటి కష్టాలు చూడండి గైస్. ఇలాంటి కష్టాలు చూసి ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబర్ రండి గైస్. ఎందుకంటే బేగర్ రాడి ఇరిగిపోయింది. రాడుకు ఇప్పుడు ఒక కమ్మరైన కాడిపోతే 150-200 తీసుకుంటాడు. 5,200 బొక్క. ఇప్పుడు అంటే పని చేస్తుంటే అవుతాయి, కానీ మనం పని చేస్తుంటే ఖచ్చితంగా అవుతాయి, ఎవరికైనా అవుతాయి. కానీ సైడ్ అయినా కూడా మనం చెప్పినట్టు ఒక్కొక్కసారి వినాలి. అల్ల కాదు అని అన్నప్పుడు అల్లనే పెట్టు అంటే ఎట్లకెళ్ళి అవుతుంది గైస్. ఇలాంటివి చిన్న మిస్టేక్స్ అవుతుంటాయి. ఎంతసేపు కొట్టాడు. దుమ్ములు వేస్తున్నాడు.
ఈ గోడ అడ్డం ఉంది, ఇక్కడ స్లాబ్ పైంది పలిగిపోయింది స్లాబ్. ఈడ బేగర్ ఉంది, బేగర్ అంట సజ్జ ఉంది. ఈ సజ్జ కింద ఈ మధ్యలో పిల్లర్ బీమ్ ఇవన్నీ పెట్టుకొని ఆడ ఎట్లా పడుతుంది ఇంచు రాకుండా చెప్తే వినరు. ఆ సైడ్ వెళ్తాను ఒకసారి తలకాయ నొప్పి. గైస్ మొత్తం మీద అయితే సైడ్ అని చెప్పేసిన ఆ బీమ్ బలగలేదని ఇదంతా కొట్టేసిన. ఈ సైడు ఆ సైడు సీకులు కట్ చేసుకో బీమ్ మట్టుకు కొట్టేసినామని చెప్పేసిన. మొత్తం మీద అయితే వర్క్ అయిపోయింది గైస్. ఇక మనకు 5,000 రూపాయలు వచ్చినట్టే. చూడండి ఒకసారి లోపల ఎలా కొట్టానో చూపిస్తా. మా తమ్ముడు ఆనించి వెళ్ళిపోతుండు గైస్. ఇలా కొట్టాం గైస్ మొత్తానికైతే. ఆ మూలకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో షట్టర్ దగ్గర అంతా కొట్టేసినాం గైస్. ఇక్కడ అమ్మ గుండు కెమెరా మీద పడగల అయితే సైడ్ అయిపోయింది. 5,000 రూపాయలు వచ్చినట్టే. 5,000లలో 2,000 డీజిల్ పోయినా కానీ 3,000 మిగిలినట్టే. మావాడు పొద్దున నుంచి కొట్టి వచ్చిపోయాడు. అంటే కరణ్ బేగర్ కూడా ఇలా పని చేపిస్తాం. కరణ్ బేగరు మన బేగరు బండి ఇద్దరు మనుషులు 5,000 రూపాయలకు మాకు ఎన్ని మిగిలిన చూడండి గైస్. మీకు ఇలాంటి పనులు ఒకలా మీకు చేయాలంటే మా నెంబర్కి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చేస్తాం. ఈ వర్క్ ఇలా కాకుండా వేరేలా కూడా చేయాలని మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే మేము ఏమన్నా మిస్టేక్లు చేసినా ఈ వర్క్ ఇలా కాకుండా ఇంకా వేరే తీరుగా చేయాలనుకున్నా మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో తప్పకుండా పెట్టండి గైస్. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.